ప్రజెంట్ నేనున్న లొకేషన్ కూర్గులో ఒక కొండ పైన ఉన్నాను. కానీ నాకు రెండు సైడ్లో ఇంకో చాలా పెద్ద కొండలు ఉన్నాయి. ఒక సైడ్ ఏమో ఈశ్వర బెట్ట, ఈ ఆపోజిట్లో కనిపిస్తున్నాయి చాలా పెద్ద మేఘాలు కనిపిస్తున్నాయి. చాలా పెద్ద కొండ ఇది. అండ్ దాని కింద హైవే ఇది. ఈ హైవే మడికేరి నుంచి టువర్డ్స్ మ్యాంగ్లూర్కి వెళ్ళే హైవే. అండ్ ఈ కొండకి ఇంకొక సైడ్ వచ్చేసి ఇది పార్వతీ బెట్ట. ఇది కూడా చాలా పెద్ద కొండ. ఇది కూడా ఇప్పుడు అంతా కూడా మబ్బులు ఉన్నాయి. అండ్ ఈ కొండ నుంచి కొంచెం వ్యాలీ లాగా ఉంటుంది. వ్యాలీ లోపలికి వెళ్తే కింద దాకా వెళ్తే ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది. నేను ఇప్పుడు ఇప్పుడు ఆ వాటర్ ఫాల్స్ది ఒక క్లిప్ పెడుతున్నాను. అండ్ ఈ కార్నర్ నుంచి ఆ వాటర్ ఫాల్స్ కూడా ఒక షార్ట్ నేను చూపించబోతున్నాను. సో ఇక్కడ నుంచి చూస్తే ఇది వాటర్ ఫాల్స్. ఇది నేనున్న లొకేషన్ వచ్చేసి కర్ణాటకలోని ఒక హిడెన్ వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాను. సో ఈ హిడెన్ వాటర్ ఫాల్స్ మడికేరి నుంచి ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ దీనికి ఆనుకొని ఒక ప్రాపర్టీ కూడా ఉంటుంది. ఆ ప్రాపర్టీ నైట్ స్టే చేసినా లేకపోతే ఆ ప్రాపర్టీలో ఉన్నా కూడా ఈ వాటర్ ఫాల్స్ చూడొచ్చు. సో ఆ ప్రాపర్టీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ నాకు పింక్ చేస్తే నేను పంపిస్తాను. ఈ హిడెన్ ఫాల్స్ రెగ్యులర్గా పబ్లిక్ అందరూ రావడానికి ఉండదు. ఇది అబ్బై వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే వాటర్ అన్నమాట. ఇది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఈ చుట్టుపక్కల లొకేషన్స్ కానీ లేకపోతే ఈ ప్లేస్కి రావటానికి ఒక కొంచెము ట్రెక్కింగ్ ఉంటుంది. ఆ ట్రెక్కింగ్ కానీ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మనం కొండపైకి వెళ్తున్నామో ఆ కొండకి కంటిన్యూషన్ కొండ అనమాట ఇదంతా కూడా. ఇది మన మడికేరి నుంచి మ్యాంగ్లూర్కి వెళ్ళే హైవే. సో ఈ హైవేలో వెళ్తుంటే ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ సార్లు ఇట్లనే అనిపిస్తుంది. ఇది ఎదురుగా ఉన్నది కూడా చాలా పెద్ద కొండ. ఇది ఈ కొండ అంతా కూడా క్లౌడ్స్ తోటి ఇప్పుడు కవర్ అయిపోయింది. ఆల్వేస్ ఇట్లనే ఈ చుట్టుపక్కల ఇదంతా కూడా ఇదే బ్యూటీ ఉంటుంది మ్యాక్సిమం. ఇది ఒక వాటర్ ఫాల్స్ ఇది. సో ఈ వాటర్ ఫాల్స్ మనం ఏదైతే ఇప్పుడు ప్రాపర్టీ చూడడానికి వచ్చామో ఎగ్జాక్ట్లీ దాని కింద ఉంటుంది అనమాట. సో ఇది ఇప్పుడు మడికేరి నుంచి టువర్డ్స్ మ్యాంగ్లూర్ హైవే అనమాట ఇది. సో ఈ హైవేలో ఈ వాటర్ ఫాల్స్ నుంచి చూస్తే కరెక్ట్గా ఆపోజిట్లో ఏదైతే కొండ కనిపిస్తుందో ఆ బ్లాక్ కలర్ కొండ కనిపిస్తుందో సో అదే ప్రాపర్టీ ఇప్పుడు మనం చూడడానికి వెళ్తున్నాం అనమాట. ఇదంతా ఫుల్లీ క్లౌడెడ్ లవ్లీ ఉంటుంది. ఏరియా అంతా కూడా ఆల్వేస్ ఇట్లా రైనీ ఫీలింగ్లో ఉంటుంది. ఇది ఇప్పుడు మనం చూసిన మడికేరి టువర్డ్స్ బెంగళూరుకి వెళ్ళే రోడ్ ఇది. సో ఈ రోడ్లో మనం ఇక్కడ ఒక చోట పర్టికులర్ ప్లేస్లో లోపలికి వెళ్తాము. ఈ ప్లేస్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఇట్లాంటి రోడ్డు ఉంటుంది. ఈవెన్ లోపలికి వెళ్తుంటే కూడా చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది. కూర్గ్, ద స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా. కూర్గ్లో ఒక బ్యూటిఫుల్ ప్లేస్లో ఉన్నాను. 36 ఎకర్స్ ల్యాండ్ సేల్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. హే గైస్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా. వెల్కమ్ టు హెచ్ఎస్ ప్రాపర్టీస్. సో ప్రజెంట్ నేనున్న లొకేషన్ వచ్చేసి కూర్గ్ నుంచి అంటే మడికేరి నుంచి. కూర్గ్ హెడ్ ఆఫీస్ అంటారు, లేకపోతే మెయిన్ కూర్గ్ అనగానే ప్రతి ఒక్కరు గుర్తుపట్టేది మడికేరి. సో మడికేరి నుంచి టువర్డ్స్ మ్యాంగ్లూర్కి వెళ్ళే హైవేలో మడికేరి దాటిన తర్వాత ఒక 12 కిలోమీటర్స్ తర్వాత హైవే నుంచి జస్ట్ 1/2 కిలోమీటర్, లెస్ దెన్ 1/2 కిలోమీటర్, ఒక 400 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఒక బ్యూటిఫుల్ ప్రాపర్టీ 36 ఎకర్స్ ప్రాపర్టీకి వచ్చాం. సో ఈ ప్రాపర్టీ గురించి చాలా హైలైట్స్ ఉన్నాయి చెప్పడానికి. కాబట్టి నేను అవన్నీ కొన్ని నేను చూపిస్తాను. అంటే కొన్ని ఏంటంటే, ఒకటి ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్. ఆ వాటర్ ఫాల్స్ అబ్బే వాటర్ ఫాల్స్. సో అబ్బే వాటర్ ఫాల్స్కి వెళ్దాము. అండ్ ఆల్సో పార్వతీ బెట్ట అండ్ ఆల్సో ఈశ్వర బెట్ట. ఈ రెండు బెట్టలు కనిపిస్తాయి. బెట్ట అంటే కన్నడలో కొండ అని. సో మనకి ఒక సైడ్ ఒక బెట్ట, ఇంకొక సైడ్ ఇంకొక బెట్ట. రెండు బెట్టలకి మధ్యలో ఉండే ఇంకొక చిన్న సైజు కొండ అనమాట. సో ఈ కొండ దగ్గరికి వెళ్ళి రెండు అటు సైడ్ ఇటు సైడ్ వ్యూ చూద్దాము. అండ్ వాటర్ ఫాల్స్ వ్యూ కూడా చూద్దాం. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ ఇక్కడి నుంచే స్టార్ట్ చేసుకుంటూ వెళ్తాను. మన ప్రాపర్టీ 36 ఎకర్స్ ఈ ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవ్వగానే ఇక్కడ మనకి డాగ్ హౌసెస్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ 2 కాటేజెస్ ఉన్నాయి అన్నమాట. అంటే 2 డిఫరెంట్ హౌసెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక హౌసెస్ అనమాట. అంటే ఒక డబుల్ బెడ్రూమ్ హౌసు. అండ్ దాంతోపాటు కిచెను, వాష్రూము, ఎవ్రీథింగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇటు సైడ్కి వస్తే ఇక్కడ కూడా ఇంకొక 2 పోర్షన్స్. ఒక సైడు
అండ్ వాచ్మెన్ రూమ్ ఒక సైడు ఉంటుంది. ఈ 2 పోర్షన్స్లో కూడా బెడ్రూమ్, హాల్, కిచెన్, వాష్రూమ్ ఇవన్నీ కూడా ఉంటాయి ఈ 2 పోర్షన్స్లో. ఇది ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇదంతా కూడా ఒక స్మాల్ టెంపరరీ సెటప్ అనమాట. సో ఈ రెండు కాకుండా మళ్ళీ ఇంకొంచెం పక్కకు వస్తే ఇక్కడ కూడా కొన్ని 1, 2, 3, 4 రూమ్స్ ఉన్నాయన్నమాట. సో ఈ 4 రూమ్స్ ఇవి ప్రస్తుతానికి టెంటేటివ్గా డైలీ రెంట్స్కి ఇస్తూ ఉన్నారు. అంటే ఇంత పెద్ద ప్రాపర్టీలో ఇది ఒక చిన్న ఇన్కమ్ అనమాట, ఒక సైడ్ ఇన్కమ్. బట్ మనకి ఈ ప్రాపర్టీని డెవలప్ చేసుకోవాలంటే ఇంకా చాలా డిఫరెంట్ యాంగిల్స్లో దీన్ని డెవలప్ చేసుకోవచ్చు అండ్ దీన్ని హై లెవెల్కి తీసుకెళ్ళచ్చు. సో అంటే దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ నేను ఒకసారి మీరు నాకు కాల్ చేస్తే చెప్తాను. అండ్ 36 ఎకర్స్కి మనకి జనరల్గా కూర్గులో ప్రతి ప్లేస్లో ఇట్లా ఇంటర్నల్గా రోడ్స్ ఉంటాయన్నమాట. సో ఇదంతా ఒక బాన్ఫైర్ ఏరియా. ఇదంతా బాన్ఫైర్ ఏరియా. బాన్ఫైర్ ఏరియా పక్కనే మనకి ఇక్కడ ఇది అంజీర్ చెట్టు. ఇది అంజీర్. జనరల్గా మనకి హైదరాబాద్లో కానీ లేకపోతే ఈ పెద్ద పెద్ద టెరెన్స్ లేని ప్లేసెస్లో చిన్న పండ్లు వస్తాయి. బట్ ఇటువంటి ప్లేస్లో చాలా పెద్ద సైజు పళ్ళు కాస్తాయి అన్నమాట. అండ్ ఇది అంజీర్. ఇటువంటివి న్యాచురల్గా ఉండే చెట్లు చాలా అన్లిమిటెడ్ ఉంటాయి అన్నమాట. అసలు చెప్పలేనన్ని ఉంటాయి. ఈ చెట్లతో పాటు మనకి ఇక్కడ కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్ ఉన్నాయి. అండ్ ఇది ఒక రూట్ ఇది. సో ఈ రూట్ ఏంటంటే మన ప్రాపర్టీ 36 ఎకర్స్కి వెళ్ళటానికి ఒక సైడ్ రూట్ ఇది. అండ్ ఇదే రూట్తో పాటు మళ్ళీ ఇంకా 1 సైడ్ డౌన్ ఉంటుంది, ఇంకా 1 సైడ్ అప్ ఉంటుంది. ఒకసారి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ డౌన్కి వెళ్ళి వాటర్ ఫాల్స్ చూద్దాము. వాటర్ ఫాల్స్ చూసిన తర్వాత మళ్ళీ అప్కి వెళ్ళేసి అండ్ కొండపైకి వెళ్ళి చూద్దాం. సో నేనేం చేస్తానంటే ఈ వీడియోని ఇక్కడికి స్టాప్ చేస్తాను, ఎందుకంటే వాటర్ ఫాల్స్ ఇక్కడ నుంచి కొంచెం డౌన్కి దిగాలి. ఒకటి డౌన్కి దిగేటప్పుడు మాట్లాడడము కష్టమవుతుంది. అండ్ ఆల్సో ఆ డౌన్కి దిగేటప్పుడు ఈ వీడియో పైన కాన్సన్ట్రేట్ చేయడం కంటే నేను నా నడక పైన వీటిపైన చూసుకోవాలి. కాబట్టి కిందకి వెళ్ళిన తర్వాత నేను రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ చెప్తాను. అండ్ ఒకటి ఏంటంటే మనకి ఇంటర్నల్గా ఈ వాటర్ ఫాల్స్ నుంచి ఆ ఫోర్స్కి వచ్చే వాటర్ తోటే మనకి ఇదంతా ప్రస్తుతానికి రన్ అవుతూ ఉందన్నమాట. అండ్ వాటర్ ఫాల్స్ నుంచి మనకి డైరెక్ట్గా మోటార్ కూడా ఉంది. ఆ వాటర్ ఫాల్స్ దగ్గర మన ప్రాపర్టీ ఎండ్ అవుతుంది. అండ్ ఆల్సో ఈ వాటర్ ఫాల్స్ ఏంటంటే అబ్బే వాటర్ ఫాల్స్ ఏదైతే వాటర్ ఫ్లో అవుతుందో దాని కంటిన్యూయేషన్ అనమాట. దాని కంటిన్యూషన్లో ఇక్కడ ఉంది. సో నేను కొంచెమే, పెద్ద డిస్టెన్స్ ఏం లేదు, అయినా కూడా వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ ఈ వీడియోని ఆఫ్ చేసేస్తాను. ఆల్రెడీ నాకు సౌండ్ వినిపిస్తుంది, వాటర్ ఫాల్ సౌండ్. వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి పెద్దగా ఏం కష్టపడిన అవసరం లేదు. ఇట్లా స్టెప్స్ లాగా చేశారు. ఆల్రెడీ వర్షం పడింది, ఫుల్ వర్షం పడింది నేను వస్తూ ఉంటే కూడా. సో వర్షం పడ్డా కూడా మనకి ఇక్కడ ఏవి వాటర్ స్టాగ్నేట్ అవ్వవు కాబట్టి న్యాచురల్గా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనకి వాటర్ ఫాల్స్కి వెళ్తుంటేనే అసలు ఫీలింగ్ చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. అండ్ ఇవంతా కూడా మనకి కాఫీ ఎస్టేట్లో పార్టీ అనమాట. చాలా పెద్ద కాఫీ చెట్లు ఉన్నాయి, కాఫీ ఎస్టేట్కి సంబంధించినవి. అండ్ బీటిల్ నట్స్. జనరల్గా ఏమవుతుందంటే కూర్గులో ప్రతి ప్రాపర్టీలో అన్ని వెరైటీ చెట్లు ఉంటాయి అన్నమాట. అంటే ఈ బీటిల్ నట్స్కి కొన్ని మనకి ఇలాచీ అటువంటివి కూడా ఉంటాయి. అండ్ వాటితో పాటు డిఫరెంట్ చెట్లు. సో ఇది ఇట్లా న్యాచురల్గా పెరిగే పెద్ద చెట్లు ఇవి. అంటే అడవులలో ఉండే అంత పెద్ద చెట్లు. మళ్ళీ దీనికి ఇదంతా కూడా పెప్పర్ ఇది. సో అంటే మనకి పెట్టిన పెట్టుబడికి మనం ఇక్కడ ఏది బిజినెస్ చేయకపోయినా కూడా ఈ వీటిపైన వచ్చే లాభమే చాలా ఉంటుంది. అండ్ అరటి చెట్లు ఉంటుంది. ఎంత పెద్దది, దీని ఏజ్ కూడా నేను గెస్ చేయలేనంత పెద్ద చెట్టు. అండ్ ఇట్లా లోపలికి ఇట్లా వ్యాలీలోకి వెళ్తుంటే ఈ కనిపించే ఈ వ్యాలీ అంతా కూడా పార్ట్ ఆఫ్ 36 ఎకర్సే. అండ్ ఈ కొండలాగా కనిపించే ఈ కొండ అంతా కూడా 36 ఎకర్సే. కింద వ్యాలీ దాకా అండ్ ఇటు సైడ్ కనిపించే ఇదంతా కూడా అదే అనమాట. సో మనం ఇప్పుడు ఆల్మోస్ట్ వాటర్ ఫాల్స్కి దగ్గరలో ఉన్నాము. అంటే పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు, కానీ నేను కంటిన్యూగా నడుస్తున్నా కదా అని చెప్పి ఆపేసా అనమాట. అండ్ మనకి ఇప్పుడు ఈరోజు డేట్ చెప్తాను నేను, June 18th ఈరోజు. సో June 18th అంటే రైనీ సీజన్ జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది.
కాబట్టి మనకి ఈ ఫాల్స్ అనేది హై లెవెల్లో ఉండవు అనమాట, చాలా నార్మల్గా ఉంటుంది. అదే మనకి ఈ జూలై స్టార్ట్ అయ్యేసరికి ఈ వాటర్ ఫాల్స్ అనేది ఒక రేంజ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో హై లెవెల్కి వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఈ వాటర్ ఫాల్స్ అనేది చాలా ఫుల్ ఫోర్స్గా వస్తుంది. అండ్ మేము ఇక్కడ కొన్ని పార్టీస్ కూడా చేసాము. ఆ పార్టీస్కి సంబంధించిన కొన్ని ఫొటోస్, చిన్న క్లిప్స్ నేను ఇప్పుడు ఇక్కడ యాడ్ చేస్తాను. అంటే వాటర్ సైడ్ పార్టీస్ చేశారనమాట. సో అవి కూడా నేను ఇప్పుడు పెడతాను. సో ఇప్పుడు మనము ఈ అభయ్ వాటర్ ఫాల్స్కి వచ్చాము. సో ఈ అభయ్ వాటర్ ఫాల్స్ ఏంటంటే మెయిన్ ఏదైతే టూరిస్ట్ ప్లేస్ ఉంటుందో ఆ టూరిస్ట్ ప్లేస్ నుంచి వచ్చే వాటర్ అనమాట. సో దీంతో పాటు ఇది ఈ రైట్ సైడ్ ఉన్నదంతా కూడా మన ప్రాపర్టీ అనమాట. సో ఇప్పుడు మనం 36 acres ఏదైతే సేల్ చేయడానికి వచ్చామో ఆ ప్రాపర్టీ అంతా ఈ రైట్ సైడ్ ఉంటుంది. మనకి ఎడ్జ్ బార్డర్కి ఆనుకొని వాటర్ ఫాల్స్ ఉంటుంది. సో మనకి ఏమవుతుందంటే ఈ వాటర్ ఫాల్స్ ఎంత పెద్దగా ఉందో అన్ని డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. బట్ ఆనుకొని ఇప్పుడు మనకి ఇది సేల్ వచ్చింది. సో నేను కూడా ఇక్కడ చాలా కాలం నుంచి చాలా ప్రాపర్టీస్ డీల్ చేయటము, చాలా ప్రాపర్టీస్ చూడటము అట్లా చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే ఇంత బ్యూటిఫుల్ లొకేషన్లో ఒక ప్రాపర్టీ చేయటం ఇదే ఫస్ట్ టైం. అండ్ ఈ పైన కనిపించే ఆ కొండ దాకా అంతా కూడా మన 36 acres ఉంటుంది. బట్ మెయిన్ వాటర్ ఫాల్స్కి రోడ్డు మాత్రం ఒకటే ఉంటుంది అనమాట మనకి. అండ్ ఎక్కువ ఎప్పుడైతే హై లెవెల్ వర్షాలు వస్తాయో ఇదంతా కూడా నిండిపోయి ఉంటుంది. ఈ ఏరియా అంతా ఫుల్ ఫ్లెచ్గా నిండిపోయి ఉంటుంది ఇదంతా కూడా. సో మనకేంటంటే ఇది ఒక కైండ్ ఆఫ్ ప్రైవేట్ వాటర్ ఫాల్స్ అనమాట. సో ప్రైవేట్ వాటర్ ఫాల్స్ అంటే దీనికి యాక్సెస్ కూడా ఓన్లీ మన ప్రాపర్టీకి మాత్రమే ఉంటుంది. ఇక్కడ పర్టికులర్గా ఈ ప్లేస్కి మాత్రం మన ప్రాపర్టీకి మాత్రమే ఉంటుంది. అండ్ దీంట్లో కూడా ఇక్కడంతా వాటర్లోకి వెళ్ళేలాగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఫ్లోటింగ్ ఉన్న దగ్గర వెళ్ళటానికి ఉండదు. అండ్ ఈవెన్ ఇక్కడ ఈ ప్లేస్ ఇదంతా కూడా లాస్ట్ టైం ఒకసారి డీజే అరేంజ్ చేసి ఇదంతా కూడా ఈ ప్లేస్ అంతా కూడా మేబీ నేను కొద్దిగా డిస్టెన్స్లో ఉన్నాను, కనిపిస్తుందో లేదో వినిపిస్తుందో లేదో. సో ఈ ప్లేస్ అంతా కూడా ఇక్కడ డీజే అరేంజ్ చేసి ఒక నైట్ పార్టీ లాగా చేసామన్నమాట. సో ఇక్కడ నుంచి అసలు ఇటువంటి ప్రాపర్టీ ఇటువంటి ప్లేస్లో చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ మీరేమన్నా ప్రాపర్టీలో ఒక హై లెవెల్ ఏదన్నా రిసార్ట్స్ లాగా ఏదన్నా ప్లాన్ చేసినా కూడా ఇటువంటి ప్లేస్లో దీన్ని చాలా హైలైట్ చేయొచ్చు. సో రైట్ నౌ అంటే ఇప్పుడు నేనున్న ఈ లొకేషన్ చూస్తే ఇప్పుడు నా ఫీలింగ్ హైలైట్ అనిపిస్తుంది. అంటే ఇటువంటి ప్రాపర్టీస్ నేనైతే ఇంతవరకు డీల్ చేయలేదు. ఇంకా ముందు కూడా నేను అసలు ఇటువంటి ప్రాపర్టీస్ డీల్ చేస్తానో కూడా లేదో తెలీదు. అండ్ అందరికీ తెలుసు హెచ్ఎస్ ప్రాపర్టీస్ అంటే ఆల్రెడీ మాకు ఇక్కడ ఒక ప్రాపర్టీ ఉంది కూర్గులో, రన్నింగ్ రిసార్ట్ ఉంది. అండ్ ఆల్సో లీగల్గా ఉంటే మాత్రమే మనం ప్రాపర్టీస్ డీల్ చేస్తాం. సో ఈ 36 acres కూడా ఒక మంచి ప్రైసింగ్లో ఉన్నాయి. సో ప్రైసింగ్ అండ్ అదర్ డీటెయిల్స్ కావాలంటే ఒకసారి నాకు ఈ నెంబర్కి కాల్ చేయండి. కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి. అండ్ నెక్స్ట్ నేను ఈ వీడియోని ఇక్కడికి ఆపేసి మళ్ళీ ఒక కొండపైకి వెళ్దాము. ఆ కొండపై నుంచి 2 కొండలు వ్యూ చూపిస్తాను. ప్రాపర్టీ ఎలా ఉందంటే ఈవినింగ్ అవుతుంది అండ్ ఇక్కడ నుంచి అసలు వెళ్ళబుద్ధి కావట్లేదు. నేను ఇంకా పైకి వెళ్ళి కొండపై నుంచి వ్యూ తీయాలి. బట్ చాలాసేపు అయింది ఇక్కడ ఫోటోలు, చిన్న చిన్న క్లిప్స్, వీడియోలు, రీల్స్ ఇవి చేయడానికి చాలా టైం పట్టింది ఇక్కడ. సంభవ్ ఇది ఒక చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది నాకు ఇక్కడ ఉన్నంతసేపు. ఎందుకంటే ఎదురుగా ఉన్న ఈ పెద్ద పెద్ద చెట్లు అండ్ ఇక్కడ నుంచి వాటర్లో నుంచి ఇట్లా ఫాగ్ లాగా ఇట్లా పైకి లేసి ఇట్లా వెళ్ళటము అండ్ ఆ పైన కొండలపై నుంచి ఫాగ్ అంతా ఇట్లా మూవ్ అవ్వటము చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. సో యాక్చువల్ దీని ఓనర్స్ కూడా చాలా అదృష్టవంతులు ఇటువంటి ప్రైవేట్ వాటర్ ఫాల్స్ ఉండటం వల్ల. అండ్ ఆల్సో ఎవరైతే కొనుక్కుంటారో రియల్గా కూడా నేను వాళ్ళని అదృష్టవంతులుగానే భావిస్తాను. నేను వీడియోని ఇక్కడ దాకా చూస్తే ఈ నెక్స్ట్ ఈ చూపించబోయేది స్కిప్ చేయకుండా ఇక్కడ నుంచి కొంచెం స్లోగా చూడండి. ఎందుకంటే
మేబీ మీరు నేచర్ లవర్ అయినా అయ్యుండొచ్చు. లేదంటే మీకు ఒక బ్యూటిఫుల్ లొకేషన్‌ని ఇష్టపడే వాళ్ళైనా అయ్యుండొచ్చు. సో, ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటబోతుంది ఇప్పుడు నేను చూపించబోయేది. ఎందుకంటే నేనొక కొండ పైనున్నాను. నాకు ఆపోజిట్‌లో పార్వతి బెట్ట అండ్ బ్యాక్ సైడు ఈశ్వర్ బెట్ట ఉంది. సారీ, నేనిప్పుడు కరెక్ట్ చెప్పలేదు. నా రైట్ సైడ్‌లో పార్వతి బెట్ట. ఆ మబ్బులు కనిపిస్తున్న ఆ కొండ మొత్తం చాలా పెద్ద కొండ. అదంతా కూడా పార్వతి బెట్ట. అండ్ ఇప్పుడు నేను ఒక చిన్న సైజు కొండ పైనున్నాను. ఈ కొండ అంతా కూడా మన 36 ఎకర్స్ ప్రాపర్టీలోనే ఉంది. అండ్ నా లెఫ్ట్ సైడ్‌లో చూస్తే ఇది ఈశ్వర్ బెట్ట. సో, ఈ ఈశ్వర్ బెట్ట ఏంటంటే పైన టాప్ అంతా కూడా రాక్ లాగా ఉంటది. కొంత పార్ట్ అంతా కూడా. అండ్ అదంతా ఇప్పుడు ప్రస్తుతానికి మనకి క్లౌడ్స్‌లో క్లోజ్ అయిపోయింది. అండ్ ఆ ఈశ్వర బెట్ట నుంచి కొంచెం కిందకి చూస్తే మనము వీడియోలో స్టార్టింగ్‌లో చూసిన వాటర్ ఫాల్స్ కార్నర్ పైన అక్కడంతా హ్యాపెనింగ్ కనిపిస్తుంది. అండ్ అక్కడ ఆల్రెడీ కార్లు అవన్నీ కనిపిస్తున్నాయి. ఆ రోడ్ అంతా కూడా మనకి మడికేరి నుంచి మ్యాంగ్లూర్‌కెళ్ళే హైవే అది. సో, హైవేకి కొంచెం కిందకొస్తే కూడా మన నెక్స్ట్ ప్రాపర్టీ వాళ్ళది ఫార్మ్ హౌస్ కనిపిస్తుంది. అండ్ ఆల్సో మీరనుకోవచ్చు ఇటువంటి ప్లేస్‌లో ఎట్లా అని. నేను ఒక్కసారి క్లియర్‌గా చూపిస్తాను. ఈ ప్లేస్‌లో అంటే ఒక ఆహ్, న్యాచురల్‌గా క్రియేట్ అయిన ఇక్కడ ఒక సోఫా లాగా ఉంటదిది. ఇదంతా ఒక ప్లేసు. ఇదంతా సిట్ ఔటు. అండ్ ఈ రాళ్ళంతా కూడా న్యాచురల్‌గా ఇట్లా సెట్ చేసినంత బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ దాకా రావటానికి బై వాక్ రానవసరం లేదు. మనకొక రోడ్డు కూడా ఉంది. డ్రైవ్ వే కూడా ఉంది. డైరెక్ట్‌గా మనము డ్రైవ్ చేసుకుంటే ఇక్కడ దాకా రావచ్చు. బట్ కాకపోతే ఏంటంటే దీంట్లో 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి లోకల్ జీపు అండ్ లోకల్ డ్రైవర్ ఉండాలి. మన అన్ని కార్లు రావు. అదర్‌వైజ్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఎందుకంటే రోడ్డు బానే ఉంటది. పైదాకా రోడ్డు చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. అండ్ ఇక్కడంతా మళ్ళీ ప్లెయిన్ ల్యాండ్ ఉంటుంది. ఈ ప్లెయిన్ ల్యాండ్‌లో ఇక్కడ సపోజ్‌గా ఒక చిన్న సెటప్ కానీ లేదంటే ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ వేస్తే ఈ టాప్ నుంచి వ్యూ ఈ విధంగా ఉంటది. వన్ సైడ్ ఈశ్వర్ బెట్ట అండ్ సెకండ్ సైడ్ పార్వతి బెట్ట. సో, నేనొచ్చిన టైములో అండ్ క్లైమేటు ఇప్పుడంతా కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. అందు గురించే క్లియర్‌గా కనపడట్లేదు. ఆ కొండలు ఇంకా చాలా హైట్ ఉంటాయి. అదంతా కూడా క్లౌడ్స్‌తో క్లోజ్ అయిపోయింది. అండ్ ఆల్సో అటు సైడ్ కూడా ఇంకొక ప్రాపర్టీ ఉంది. ఫార్మ్ హౌస్ ఉంది. ఐ థింక్ వాళ్ళకి కూడా డౌన్‌లో ఇంతకుముందు మనం చూసిన వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది. సో, ఇది కిందంతా వ్యాలీ లాగా ఉంటది. ఇటు సైడ్ అంతా కూడా. అండ్ ఇక్కడికి రావటానికి కంప్లీట్‌గా ఈ విధంగా రోడ్డు ఉంటుంది. ఇది రోడ్ ఇది. అండ్ రోడ్ వేనే కాకుండా రోడ్ అంటే జీప్స్‌కి వాటికి వచ్చే రోడ్ అనమాట ఇది. రోడ్డే కాకుండా బై వాక్ కూడా రావచ్చు. ఇది నడుచుకుంటూ వచ్చే నడకబాట. సో, ఈ కనిపించే ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ 36 ఎకర్స్. సో, ఈ 36 ఎకర్స్ మీకు కావాలి అనుకుంటే ఒకసారి నాకు ఈ నెంబర్‌కి కాల్ చేయండి. లేదంటే ఎనీ టైమ్ మీరు నాకు కాల్ చేయొచ్చు. ఓన్లీ కాల్ పిక్ చేయని కొన్ని సందర్భాలుంటాయి. లైక్ ఇప్పుడు నేను ఈ వీడియో చేసినంత సేపు సైలెంట్‌లో పెట్టుకున్నాను. సో, అదే కాకుండా ఈ టెరైన్స్‌లో చాలా ప్లేసెస్‌లో ఒక్కొక్కసారి సిగ్నల్స్ రావు కాబట్టే కాల్స్ తీసుకోవడానికి కుదరదనమాట. సో, కాల్స్ తీసుకున్నా తీసుకోకపోయినా మళ్ళీ రిపీటెడ్‌గా నాకు ట్రై చేయండి. అంటే ఈరోజు ఒకసారి పిక్ చేయకపోతే కొద్దిగా గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ డేనో లేకపోతే ఈవినింగో అట్లా కాల్ చేయండి. అండ్ వాట్సాప్‌లో ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తూనే ఉన్నాను. అండ్ బ్యూటిఫుల్ లొకేషన్ 36 ఎకర్సు, కొండలు, వాగులు, మంచి చెట్లు, పళ్ళ చెట్లు, తోటలు, మంచి కాఫీ ఎస్టేటు అండ్ రోడ్డుకి, హైవేకి వెరీ నియర్ బై. మళ్ళీ ఇటువంటి ప్రాపర్టీస్ నా దగ్గరికి వస్తాయో రావో తెలీదు. అండ్ నేను కూడా ఇంత 1 ఇయర్ కెరియర్‌లో అంటే ఈ 1 ఇయర్‌లో ఎన్నో మంచి ప్రాపర్టీస్ చేశాను. కానీ ఇటువంటి ప్రాపర్టీ మాత్రం ఫస్ట్ టైం చేస్తున్నాను. సో, ఈ ప్రాపర్టీ కావాలంటే ఇమ్మీడియేట్‌లీ కాల్ చేయండి. అండ్ నేను హైదరాబాద్‌లో ఉంటాను. అండ్ మా ప్రాపర్టీ వచ్చేసి మా రిసార్ట్స్ వచ్చేసి కూర్గ్‌లోనే ఉంటుంది. అండ్ ఇక్కడ మీకేదన్నా మీకు
పర్టికులర్గా అంటే రిసార్ట్స్ చేసుకోవాలన్నా లేకపోతే ఇంకేదన్నా ఫర్దర్గా మీరు ఏదైనా చేసుకోవాలన్నా కూడా అన్ని విధాలా నేను లోకల్లో సపోర్ట్ చేసి ఇవ్వగలుగుతాను. సో ఇది ఈరోజుటి 36 acres ల్యాండ్ ఫర్ సేల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సునీల్ సక్సేనా సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్.